Hello. Good evening, everyone. Welcome to Satya's Concepts. Good evening. Good evening, everyone. Hello, good evening. Good evening, Ashish. Good evening. Vinod, good evening. Hi, everyone. Okay, now. Good evening. Good evening. Hi. Good evening. Surya, good evening. Varun. నమస్తే అండి, నమస్తే. గుడ్ ఈవినింగ్. స్టార్ట్ చేసుకుందామా క్లాస్? హలో హలో అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఈవినింగ్. సో క్లాస్ లైక్ చేస్తే స్టార్ట్ చేసుకుందామండి. గుడ్ ఈవినింగ్. సూపర్. హలో స్టార్ట్ చేయాలా ఆనంద్? ఓకే. నమస్తే చెల్లి, గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, హ్యూమన్ బాడీ కోసం డిస్కస్ చేద్దామండి. సో అందులో ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. Which of the following reaction in human digestive system is similar to the emulsification of soap upon the dirt? మానవ జీర్ణ వ్యవస్థలో జరిగే ఈ కింది ప్రతిచర్యలలో ఏది మట్టిపై సబ్బును ఎమల్సిఫికేషన్ చేయడం లాంటిది? ఆప్షన్ ఏ, స్ప్లిట్టింగ్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్ గ్రాన్యూల్స్ ఇన్ స్మాల్ గ్రాన్యూల్స్ బై బైల్ సాల్ట్స్. పైత్య లవణాల ద్వారా పెద్ద కొవ్వు కణికలను చిన్న కణికలలో చిమ్మడం. ఆప్షన్ బి, ప్రొవైడింగ్ ఆల్కలైన్ మీడియం బై బైల్ జ్యూస్. పైత్యరసం ద్వారా క్షార మాధ్యమాన్ని అందించడం. ఆప్షన్ సి, అసిస్టింగ్ అ స్టార్చ్ డైజెషన్ బై బైల్ జ్యూస్ ఎంజైమ్స్. పైత్యరసం ఎంజైమ్ల ద్వారా స్టార్చ్ జీర్ణక్రియకు సహాయపడటం. ఆప్షన్ డి, ప్రొవైడింగ్ ఎసిడిక్ మీడియం బై ద బైల్ జ్యూస్. పైత్యరసం ద్వారా ఆమ్ల మాధ్యమాన్ని అందించడం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? కరెక్ట్ ఆప్షన్ అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు? హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్తో సిమిలర్గా ఎమల్సిఫికేషన్ ఆఫ్ సోప్ అపాన్ డర్ట్ ఎలా ఉంది? సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి యాక్చువల్గా? సో ఇక్కడ ఫ్యాట్ సబ్స్టెన్సెస్ అంటే లార్జ్ గ్రాన్యూల్స్ అనేవి స్మాలర్ డ్రాప్లెట్స్గా బ్రేక్ డౌన్ అవ్వడం. సో ఎమల్సిఫికేషన్ అంటే ఏంటండి? సో ఎమల్సిఫికేషన్ అంటే ఫ్యాట్ గ్రాన్యూల్స్, లార్జర్ ఫ్యాట్ గ్రాన్యూల్స్ అనేవి స్మాల్ డ్రాప్లెట్స్గా బ్రేక్ డౌన్ అవ్వడం. సో ఫ్యాట్ సబ్స్టెన్సెస్ అనేవి, కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అనేవి స్మాలర్ సబ్స్టెన్సెస్గా బ్రేక్ డౌన్ అవ్వే ప్రాసెస్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? స్ప్లిట్టింగ్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్ గ్రాన్యూల్స్ ఇన్ స్మాల్ గ్రాన్యూల్స్ బై బైల్ సాల్ట్స్. అంటే బైల్ సాల్ట్స్ పైత్య లవణాల ద్వారా పెద్ద కొవ్వు కణికలు చిన్న కణికలుగా చిమ్మడం. పెద్దగా ఉన్న సబ్స్టెన్సెస్ అనేవి చిన్నగా బ్రేక్ డౌన్ అవుతాయి. సో ఇది మనకి వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? సెకండ్, ప్రొవైడింగ్ ఆల్కలైన్ మీడియం బై బైల్ జ్యూస్. సో బైల్ జ్యూస్లో ఆల్కలైన్ మీడియం అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, కానీ ఇది ప్రైమరీ ఫంక్షన్ కాదు. డైజెస్టివ్ సిస్టమ్ ఎమల్సిఫికేషన్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ మెయిన్గా ఏం జరుగుతుంది అంటే లార్జర్ సబ్స్టెన్సెస్ అనేవి స్మాలర్ సబ్స్టెన్సెస్గా బ్రేక్ డౌన్ అవుతాయి. మరీ ఎక్కువ లౌడ్గా ఉందండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అసిస్టింగ్ ఆఫ్ స్టార్చ్ డైజెషన్ బై బైల్ జ్యూస్ ఎంజైమ్స్. సో స్టార్చ్ డైజెషన్ అనేది బైల్ జ్యూస్ ద్వారా జరగదండి. ప్యాంక్రియాటిక్ అమైలేజ్ ద్వారా స్టార్చ్ డైజెషన్ అనేది జరుగుతుంది. దేని ద్వారా అండి? ప్యాంక్రియాటిక్ అమైలేజ్.
సో ప్యాంక్రియాటిక్ అమైలేజ్ ద్వారా ఈ స్టార్చ్ డైజెషన్ అనేది జరుగుతుంది, బైల్ జ్యూస్ ద్వారా కాదు. నెక్స్ట్, ప్రొవైడింగ్ ఎసిడిక్ మీడియం బై ద బైల్ జ్యూస్. సో ఎసిడిక్ మీడియం అనేది కంప్లీట్గా రాంగ్ అండి. ఇందులో ఏం ప్రెజెంట్ అయి ఉంటుంది, ఇది ఆల్కలైన్ మీడియంలో ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇది ఎసిడిక్ మీడియం కాదు. ఆనంద్ మ్యామ్ మీరు తగ్గకండి, ఇలా చెప్తేనే నార్మల్గా వినిపిస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి, స్ప్లిట్టింగ్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్ గ్రాన్యూల్స్ ఇన్ స్మాల్ గ్రాన్యూల్స్ బై బైల్ సాల్ట్. సో ఎమల్సిఫికేషన్లో ఏం చెప్పుకున్నాము, లార్జర్ గ్రాన్యూల్స్ అనేవి స్మాలర్ గ్రాన్యూల్స్గా బ్రేక్ డౌన్ అయ్యే ప్రాసెస్. సో డైజెస్టివ్ సిస్టంలో ఫ్యాట్స్ అనేవి ఎలా బ్రేక్ డౌన్ అవుతున్నాయండి, లార్జ్ ఫ్యాట్ గ్రాన్యూల్స్ అనేవి స్మాల్ గ్రాన్యూల్స్గా బ్రేక్ డౌన్ అవుతున్నాయి. బైల్ జ్యూస్లో ఆల్కలైన్ మీడియం అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, అది ఎసిడిక్ మీడియం కాదు. కానీ కంపేర్ చేసుకుంటే బైల్ జ్యూస్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ అనేది ఆల్కలైన్ మీడియంని మెయింటైన్ చేసుకోవడం కాదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్, స్టార్చ్ డైజెషన్ అనేది ప్యాంక్రియాటిక్ అమైలేజ్ ద్వారా జరుగుతుంది, బైల్ జ్యూస్ ద్వారా కాదు. సో అందుకే ఈ ఆప్షన్ కూడా రాంగ్. రకరకాలుగా ఉందా ఏంటండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదామా. The site of complete digestion of carbohydrates, proteins and fat is. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులు పూర్తిగా జీర్ణమయ్యే ప్రదేశం. ఆప్షన్ ఏ ద స్టమక్ కడుపు, ఆప్షన్ బి ద స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగు, ఆప్షన్ సి ద లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు, ఆప్షన్ డి రెక్టమ్ పురుష నాళం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి, సో కంప్లీట్ డైజెషన్ అనేది ఎక్కడ జరుగుతుంది మనకి, ఎస్ స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కడ డైజెస్ట్ అవుతాయండి, కంప్లీట్గా స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతాయి. సో స్టమక్లో ప్రోటీన్స్ అనేవి డైజెస్ట్ చేసుకుంటాయి, పెప్టైడ్స్ని యూస్ చేసుకొని ప్రోటీన్స్ని డైజెస్ట్ చేసుకోవడానికి స్టమక్లో ప్రోటీన్స్ అనేవి డైజెస్ట్ అవుతాయి. డైజెషన్ అనేది స్టమక్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అక్కడ ప్రోటీన్స్ అనేవి డైజెస్ట్ అవుతాయి. లార్జ్ ఇంటెస్టైన్ అనేది సాలిడ్ ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ CO2ని పాస్ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెక్టమ్. ఈ రెక్టమ్ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్కి ఆర్ ఫైనల్ పార్ట్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టంలో యూజ్ చేస్తాం. సో ఇక్కడ కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ లేదా ఫ్యాట్స్ కానీ స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటి, కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్ కింద, ఫ్రక్టోజ్ కింద ఎమైలేజ్ అనే ఎంజైమ్ని యూజ్ చేసుకొని బ్రేక్ డౌన్ అవుతాయి. అదే ప్రోటీన్స్ వచ్చేసి అమైనో యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ అవుతాయి ప్రోటీయేజెస్ అనే ఎంజైమ్ని యూజ్ చేసుకొని. అదే ఫ్యాట్స్ వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్ కింద, గ్లిజరాల్ కింద బ్రేక్ డౌన్ అవుతున్నాయి లైపేజ్ అనే ఎంజైమ్స్ని యూజ్ చేసుకొని. సో ఇక్కడ డైజెషన్ అనేది ఎంజైమ్స్ని యూజ్ చేసుకొని కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేవి సింపుల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవుతున్నాయి. ఎక్కడ కన్వర్ట్ అవుతున్నాయి అంటే స్మాల్ ఇంటెస్టైన్లో. మాచో గుడ్ ఈవినింగ్ అండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదామా. నెక్స్ట్, the dash does not function as an excretory organ in humans. మానవుల్లో డాష్ విసర్జన అవయవం వల్లే పని చెయ్యదు. ఆప్షన్ ఏ లంగ్స్ ఊపిరితిత్తులు, ఆప్షన్ డి స్కిన్ చర్మం, ఆప్షన్ సి స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగు, ఆప్షన్ డి లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి, డస్ నాట్ ఫంక్షన్ యాజ్ ఎక్స్క్రియేటరీ ఆర్గాన్. ఎక్స్క్రియేటరీ ఆర్గాన్గా పని చెయ్యలేనిది ఏంటి ఇందులో, లంగ్సా, స్కిన్నా, స్మాల్ ఇంటెస్టైనా, లార్జ్ ఇంటెస్టైనా. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ దేనికి హెల్ప్ అవుతుంది అంటే డైజెషన్కి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఏం అడిగాడు, ఎక్స్క్రియేటరీ ఆర్గన్స్ అనేవి ఏంటి అని అడిగాడు. సో లంగ్స్ అనేవి ఏంటి,
దేన్ని ఎక్స్క్రీట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎక్సైలేషన్ ఇన్హైలేషన్ ప్రాసెస్కి లంగ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇవి దేన్ని ఎక్స్క్రీట్ చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్క్రీట్ చేసేసుకుంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ దేనికి హెల్ప్ అవుతుంది, స్వెట్ని రిలీజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో వాటర్, సాల్ట్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి బయటికి స్కిన్ త్రూ ఎక్స్క్రీట్ అయిపోతున్నాయి స్వెట్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్, సాలిడ్ వేస్ట్ మెటీరియల్ని ఎక్స్క్రీట్ చేసుకోవడానికి మనకి లార్జ్ ఇంటెస్టైన్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్క్రియేటరీ ఆర్గాన్గా వర్క్ చేయలేనిది ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, క్లియరా? నెక్స్ట్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఆర్ విల్లై ప్రెజెంట్? మానవ శరీరంలోని ఏ భాగంలో విల్లై ఉంటుంది? ఆప్షన్ ఏ లివర్, కలేయం. ఆప్షన్ బి స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు. ఆప్షన్ సి కిడ్నీ, మూత్రపిండాలు. ఆప్షన్ డి ఐ, కన్ను. సో ఎందులో విల్లై అనేది ప్రెజెంట్ అయి ఉంటుందండి? విల్లై. సో విల్లై అనేది స్మాల్ ఇంటెస్టైన్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇది స్టమక్గా ఉంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి స్మాల్ ఇంటెస్టైన్లో. సో ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్నే స్మాల్ ఇంటెస్టైన్ అనేసి అంటున్నాం. సో ఇక్కడ లివర్ దేనికి హెల్ప్ అవుతుందండి? ఎక్స్చేంజ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్కి, రెస్పిరేషన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ ఫిల్ట్రేషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఐ దేనికి యూజ్ అవుతుంది? విజన్కి యూజ్ అవుతుంది. సో ఎందులోని కూడా విల్లై అనేది ప్రెజెంట్ అయి ఉండదు. లైనింగ్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్స్ అంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి మనం స్మాల్ ఇంటెస్టైన్లో మాత్రమే చూస్తున్నాము. ఇంకా స్పీడ్గా చెప్పాలా? సరే ఆశిష్, 3 ఆన్సర్స్. ఇంక నేను స్మాల్ ఇంటెస్టైన్ కనిపించదండి. సో నెక్స్ట్, match the columns. Option 1 mouth, teeth. Group 1 mouth, teeth, tongue, saliva. Group 2 chewing of food, rolling of food, intake of whole food, swallowing of food. సో ఇక్కడ మౌత్ అనేది దేనికి హెల్ప్ అవుతుందండి? మౌత్ దేన్ని యూజ్ చేస్తాం? ఫుడ్ని లోపలికి తీసుకోవడానికి మౌత్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ కరెక్ట్. మౌత్ దేనికి? ఇంటేక్ ఆఫ్ హోల్ ఫుడ్, మొత్తం ఫుడ్ని మౌత్ ద్వారా, నోటి ద్వారా మనం తీసుకుంటాం. సో ఇంటేక్ ఆఫ్ హోల్ ఫుడ్. నెక్స్ట్ టీత్ దేనికి యూజ్ చేస్తాం? నవలడానికి. పళ్ళు దేనికి యూజ్ చేస్తాం అండి? నవలడానికి యూజ్ చేస్తాం కదా. సో దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? చూయింగ్ ఆఫ్ ఫుడ్. సో ఇక్కడ ఏంటంటే టీత్ అనేది చూయింగ్ ఆఫ్ ఫుడ్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టంగ్ దేనికి హెల్ప్ అవుతుంది? ఫుడ్ని రోల్ చేసుకోవడానికి, నోట్ లోపల ఫుడ్ ఇటు అటు మూవ్మెంట్ జరుపుకోవడానికి మనకి టంగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? టంగ్కి రోలింగ్ ఆఫ్ ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి సలైవా, స్వాలోయింగ్ ఆఫ్ ఫుడ్ని స్వాలో చేయడానికి ఈ సలైవా అనేది హెల్ప్ అవుతుంది. సో వాటరీ సబ్స్టెన్సెస్ అనేవి రిలీజ్ అవుతాయి, దాన్ని ఏమంటారు? సలైవా. ఈ సలైవా అనేది ఫుడ్తో కంబైన్ అయ్యి బోలస్ని ఫామ్ చేస్తుంది. ఇది ఈసోఫేగస్ త్రూ స్టమక్లోకి, ఇంటెస్టైన్లోకి త్రూ వెళ్తూ ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? మౌత్. 1C. సో సి ఆప్షన్ ఎందులో ఉంది? ఆప్షన్ డిలో ఉంది. 2 టీత్, చూయింగ్ ఆఫ్ ఫుడ్. ఏ 3 టంగ్ దేనికి? రోలింగ్ ఆఫ్ ఫుడ్. బి సలైవా, స్వాలోయింగ్ ఆఫ్ ఫుడ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? డి. ప్లీజ్ మేడం స్టేట్మెంట్ లైక్ క్వశ్చన్స్ ప్రెజెంటేషన్ చేయండి. సరే అండి, చేస్తాను స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ which of the following enzymes is secreted by the pancreas? కింది వాటిలో క్రోమం ద్వారా స్రవించే ఎంజైమ్ ఏది? ఆప్షన్ ఏ మాల్టేస్, ఆప్షన్ బి లాక్టేస్, ఆప్షన్ సి ట్రిప్సిన్, ఆప్షన్ డి సుక్రేస్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఇందులో? సో ఏంటి? ఎంజైమ్స్. ఏ ఎంజైమ్ అనేది ప్యాంక్రియాస్ త్రూ సెక్రియేట్ అవుతుంది? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ట్రిప్సిన్ అనేది ప్యాంక్రియాస్ త్రూ సెక్రియేట్ అవుతుంది. ప్యాంక్రియాస్ అనేది సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్. ఏంటంటే
సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్. అదే ఫస్ట్ లార్జెస్ట్ ఏంటండి? ఫస్ట్ లార్జెస్ట్ గ్లాండ్ ఏంటి? ఎండోక్రైన్ గ్లాండ్. సో ఇక్కడ ప్యాంక్రియాస్ అనేది సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్. సో ఇందులో ఈ ప్యాంక్రియాస్ అనేవి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ని ఇందులో 3 టైప్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ట్రిప్సిన్, సెకండ్ వచ్చేసి ఎమైలేస్, థర్డ్ వచ్చేసి లైపేజ్. ఏంటండి? ట్రిప్సిన్, ఎమైలేస్, లైపేజ్. సో ఈ 3 ఎంజైమ్స్ కూడా మనకి ఎందులో ప్రెజెంట్ అయి ఉంటాయండి? ప్యాంక్రియాస్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. మిగతావి ఏంటి? మాల్టోజ్, లాక్టోజ్, సుక్రోజ్. ఈ 3 కూడా మనకి స్మాల్ ఇంటెస్టైన్లో ప్రెజెంట్ అయి ఉంటాయండి. ఎందులో అండి? స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్లో మాల్టేజ్, లాక్టేజ్ ఇంకా సుక్రోజ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ప్యాంక్రియాస్లో ట్రిప్సిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ప్యాంక్రియాస్ నుంచి సెక్రియేట్ అయ్యేది ఏంటండి? ట్రిప్సిన్. సో ఈ లాక్టోజ్ అనేది మాల్టేజ్ అనేది మాల్టోజ్ని కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. లాక్టోజ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సుక్రోజ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. గ్లూకోజ్ కింద మిగతా మాలిక్యూల్స్ కింద ఈ ఎంజైమ్స్ అనేవి బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్తాయి. క్లియరా అండి? సో నెక్స్ట్, tooth decay starts when pH of the mouth is lower than. నోటి pH డాష్ కంటే తక్కువగా ఉన్నప్పుడు దంతక్రయం ప్రారంభం అవుతుంది. ఆప్షన్ ఏ 5.7, ఆప్షన్ బి 5.5, ఆప్షన్ సి 5.6, ఆప్షన్ డి 5.4. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? టూత్ డికే అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో టూత్ డికే pH లెవెల్ ఎంత ఉన్నప్పుడు, దేనికంటే తక్కువగా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎస్. సో 5.5 కంటే తక్కువగా ప్రెజెంట్ అయి ఉంటే మనకి ఏంటండి? టూత్ డికే అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ టూత్ డికేలో ఎంత లెస్ దాన్ 5.5 అనేది ప్రెజెంట్ అయి ఉంటే మనకి టూత్ డికే అనేది స్టార్ట్ అవుతుందండి. అండ్ ఫుడ్ అనేది లోపల తీసుకోవడం వల్ల కొంత అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది మన మౌత్లో ఫామ్ అయిపోతుంది. ఈ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వడం వల్ల మనకి డికే అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన మౌత్లో pH లెవెల్ అనేది 5.5 కంటే తక్కువగా ఉంటే మనకి ఏంటంటే డికే అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, among the following dash generate maximum amount of energy on oxidation. కింది వాటిలో డాష్ ఆక్సీకరణ సమయంలో గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి ఫ్యాట్, ఆప్షన్ సి ఆల్కలీ, ఆప్షన్ డి ప్రోటీన్. సో ఇందులో ఏదండి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనకి జనరేట్ చేస్తుంది ఆక్సిడేషన్ చేసుకొని? maximum amount of energy on ఆక్సిడేషన్ ప్రాసెస్లో మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేది ఏంటి అంటే ఫ్యాట్ అనేది దేని కింద కన్వర్ట్ అవుతుందండి? ఫ్యాటీ యాసిడ్స్ కింద లేదా లిపిడ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆక్సిడేషన్ త్రూ మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఫ్యాట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకునే ప్రాసెస్ అనేది స్లోగా జరుపుకున్నప్పటికీ ఫ్యాట్స్ ఇవి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనకి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. గ్లూకోజ్ అనేది కూడా మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవేంటి? కార్బోహైడ్రేట్స్ ద్వారా మనకి బ్రేక్ డౌన్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా ఎనర్జీ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఫ్యాట్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆల్కలీ మీడియం. ఇదేంటి? మ్యాక్రో న్యూట్రియంట్. సో ఇది ఎనర్జీని ప్రొడ్యూస్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్. వీటితో కంపేర్ చేసుకుంటే ఫ్యాట్తో కంపేర్ చేసుకుంటే తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీయే ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, మెటబాలిజం ఈజ్ రిలేటెడ్ టు జీవక్రియ. దీనికి సంబంధించినది.
1. All chemical reactions involved in the body. శరీరంలో జరిగే అన్ని రసాయన ప్రతిచర్యలు. 2. Synthesis of complex molecules from simple molecules. సాధారణ అణువుల నుండి సంశ్లిష్ట అణువులు సంశ్లేషణ. 3. Anabolism and catabolism. Anabolism మరియు catabolism. కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 2, ఆప్షన్ సి బోత్ 1 and 2, ఆప్షన్ డి 1, 2 and 3. సో మెటబాలిజం అనేది దేనికి రిలేటెడ్గా ఉంది ఇందులో చెప్పండి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1, 2 and 3. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ కెమికల్ మెటబాలిజం అనేది ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్లో బయోకెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయండి. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఆల్ కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాడీ. ప్రతి కెమికల్ రియాక్షన్ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఇక్కడ సింథసిస్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఫ్రమ్ సింపుల్ మాలిక్యూల్స్. సింపుల్ మాలిక్యూల్స్ నుంచి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఎనబాలిజం అండ్ కెటబాలిజం. ఎనబాలిజం అనేది జరుగుతుంది బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నప్పుడు, ఎనబాలిజం జరుగుతుంది, కెటబాలిజం జరుగుతుంది. ఇక్కడ ఎనబాలిజం అంటే ఏంటి? యాడింగ్ ఆర్ జాయినింగ్ ఆఫ్ రియాక్షన్స్. అదే కెటబాలిజం ఏంటి? బ్రేకింగ్ డౌన్ ఆఫ్ సబ్స్టెన్సెస్. సో ఇక్కడ కెటబాలిజం జరుగుతుంది, ఎనబాలిజం జరుగుతుంది. బ్రేకింగ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ జరుగుతుంది, యాడింగ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ కూడా జరుగుతుంది. సో మెటబాలిజం అనేది ఆల్ కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాడీ, సింథసిస్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఫ్రమ్ సింపుల్ మాలిక్యూల్స్, ఎనబాలిజం అండ్ కెటబాలిజం. ఈ 3 ఆప్షన్స్కి కూడా రిలేటెడే. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1, 2 and 3. రీసౌండ్ వస్తుందా? ఇప్పుడు ఓకేనా అండి? క్లియరా? ఇంకా రీసౌండ్ వస్తుందా? బాగానే వస్తుంది కదండి, చూడండి ఒకసారి. ఓకే ఓకే ఓకే. సో చూడండి నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హోమోడాంట్ టీత్? కింది వాటిలో దేనికి హోమోడాంట్ దంతాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ ఫిష్ చేప, ఆప్షన్ బి హ్యూమన్ మానవుడు, ఆప్షన్ సి లియోపార్డ్ చిరుతపులి, ఆప్షన్ డి హార్స్ గుర్రం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? కరెక్ట్ ఆప్షన్. సో హోమోడాంట్ టీత్. హోమోడాంట్ టీత్ అనేది ఎందులో ప్రెజెంట్ అయి ఉంది. సో ఇక్కడ హోమోడాంట్ టీత్ అంటే ఏంటి? హోమోడాంట్ టీత్ అంటే సేమ్ సిమిలర్ షేప్, స్ట్రక్చర్ ఇంకా ఫంక్షన్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉండడం. అదే హెటిరోడాంట్ టీత్ అనుకోండి, డిఫరెంట్ షేప్, డిఫరెంట్ స్ట్రక్చర్, డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉండడం. సో ఇక్కడ హోమోడాంట్ టీత్ అని అడిగాడు అంటే సేమ్ ఫంక్షన్, సేమ్ స్ట్రక్చర్, సేమ్ షేప్, ఈ 3 కూడా సిమిలర్గానే ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో ఇవి ఎందులో ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఫిషెస్. ఫిషెస్లో హోమోడాంట్ టీత్ అనేది ప్రెజెంట్ అయి ఉంటాయి అంటే సిమిలర్ షేప్, స్ట్రక్చర్, ఫంక్షన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. మిగతా వచ్చేసి ఈ 3 కూడా హెటిరోడాంట్ టీత్. ఏంటండి? ఇందులో హెటిరోడాంట్ టీత్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటాయి అంటే డిఫరెంట్గా ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇవేంటండి? డిఫరెంట్. సో డిఫరెంట్ షేప్, డిఫరెంట్ స్ట్రక్చర్, డిఫరెంట్ ఫంక్షన్స్. సో చూడండి హ్యూమన్స్కి వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ టీత్ మాట్లాడతాం. ఏంటేంటి? ఇన్సిసర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. సో ఇన్సిసర్స్ దేనికి హెల్ప్ అవుతుంది? కట్టింగ్కి హెల్ప్ అవుతుంది. అదే కెనైన్స్ వచ్చేసరికి దేనికి హెల్ప్ అవుతుంది? టియరింగ్కి హెల్ప్ అవుతుంది. ప్రీమోలార్స్ క్రషింగ్కి హెల్ప్ అవుతాయి. మోలార్స్ గ్రైండింగ్కి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ ఏంటి? 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్, 4 డిఫరెంట్ షేప్స్,
4 డిఫరెంట్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి లియోపార్డ్ అనేది దాని యొక్క ఫుడ్ని తీసుకోవడానికి అక్కడ 2 టైప్స్ ఆఫ్ టీత్ అనేది అవి యూజ్ చేసుకుంటాయి. సో అక్కడ ఏంటి ఉంటాయి, ఇన్సెసర్స్ ఉంటాయి టియర్ చేసుకోవడానికి, మోలార్స్ ఉంటాయి గ్రైండ్ చేసుకోవడానికి. అదే హార్స్కి వచ్చేసరికి ఇదేంటి ప్లాంట్ని చ్యూ చేసుకోవడానికి, ఇందులో కెనైన్స్ అనేవి ఉంటాయి అండ్ మోలార్స్ గ్రైండ్ చేసుకోవడానికి ఉంటాయి. సో డిఫరెంట్ షేప్ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఇందులో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటండి, ఫిష్. నిద్ర వస్తుంది బ్రో, ఎందుకు నిద్ర వస్తుందండి? మంచిదే, పడుకోండి అయితే నిద్ర వస్తే. నెక్స్ట్, వాట్ ఈస్ ద టూత్ ఎనామిల్ మేడ్ ఆఫ్? పంటి ఎనామిల్ దేంతో తయారు చేయబడింది? ఆప్షన్ ఏ కాల్షియం క్లోరైడ్, ఆప్షన్ బి కాల్షియం సల్ఫేట్, ఆప్షన్ సి కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ డి కాల్షియం ఫాస్ఫేట్. సో టూత్ ఎనామిల్ అనేది దేంతో తయారయ్యిందండి, దేంతో మేడప్ అయి ఉంది? సో టూత్ ఎనామిల్ వచ్చేసరికి మనకి కాల్షియం ఫాస్ఫేట్తో మేడప్ అయి ఉందండి, కాల్షియం ఫాస్ఫేట్. సో ఇక్కడ ఎనామిల్ వచ్చేసి ద స్ట్రాంగెస్ట్ అండ్ హార్డెస్ట్ సబ్స్టెన్స్. ఏంటండి? స్ట్రాంగెస్ట్ అండ్ హార్డెస్ట్ సబ్స్టెన్స్. సో హ్యూమన్ బాడీలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏంటి అంటే ఎనామిల్. ఇది టీత్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్. సో ఇది ఒకసారి బ్రేక్ అయిపోయినా, డ్యామేజ్ అయిపోయినా రీబర్త్ అనేది ఈ ఎనామిల్లో అస్సలు జరగదండి. సో ఎనామిల్ అనేది కాల్షియం ఫాస్ఫేట్తో మేడప్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ హౌ ఈజ్ ఎనర్జీ మెజర్డ్ obtained బై ఫుడ్? ఆహారం ద్వారా శక్తిని ఎలా కొలుస్తారు? ఆప్షన్ ఏ క్యాలరీస్, ఆప్షన్ బి కాల్విన్, ఆప్షన్ సి ఫాంట్, ఆప్షన్ డి యాంపియర్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఫుడ్ యొక్క ఎనర్జీని దేంతో మెజర్ చేస్తున్నారు? ఫుడ్ యొక్క ఎనర్జీని ఎస్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాలరీస్తో మెజర్ చేస్తున్నారు ఫుడ్ యొక్క ఎనర్జీని. సో మిగతావి చూడండి, కాల్విన్, ఇది కాల్విన్ సైకిల్ దేంట్లో యూజ్ అవుతుంది? ఫోటోసింథసిస్ ప్రాసెస్లో యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఫాంట్ అనేది ఏంటి? జియోగ్రాఫికల్ రీప్రజెంటేషన్. ఏదన్నా రీప్రజెంట్ చేయడానికి దాని యొక్క స్టైల్ని మార్చుకుంటూ వెళ్తే దాన్ని ఫాంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి యాంపియర్స్ దేనికి హెల్ప్ అవుతుంది? ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికి యాంపియర్స్ని యూజ్ చేస్తారు. సో ఫుడ్ యొక్క ఎనర్జీని మెజర్ చేయడానికి క్యాలరీస్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈరోజు అందరూ స్పీడ్గా ఉన్నారా? అందరూ జాబ్ కొట్టేస్తారా? ఓకే. సో నెక్స్ట్ బేసిక్ క్వశ్చన్స్ ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ అండి చెప్తుంది. సో వస్తున్నాయి కాబట్టే కదా చెప్తున్నాము. సో ఇవి మన దగ్గర ఉన్న కోర్సెస్ అండి. అర్థమెటిక్ సంబంధించి 6 పార్ట్స్గా ఉన్నాయి. 6 months వ్యాలిడిటీ 849 ఓన్లీ, 1 year వ్యాలిడిటీ 1249 ఓన్లీ. అండ్ ఇవి కూడా గ్రూప్ డి కోర్సెస్, ఇవి కూడా 6 months అండ్ 1 year వ్యాలిడిటీతో ఉన్నాయి. 6 months వచ్చేసి 999 ఓన్లీ అండ్ 1 year వ్యాలిడిటీ వచ్చేసి 1499 ఓన్లీ. ఎన్టీపీసీకి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ ఇవి కూడా మన దగ్గర ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. 6 months వ్యాలిడిటీ 749 ఓన్లీ అండ్ 1 year వ్యాలిడిటీ వచ్చేసి 1999 ఓన్లీ. సో నెక్స్ట్ ఇవి జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఒకసారి అందరూ చూడండి అండ్ లైక్ కూడా చేయండి. GD explanation, ma'am. Sudhir. Okay, so next, which one of the following is the correct sequence of steps in digestive system? జీర్ణ వ్యవస్థలోని దశ యొక్క సరైన క్రమం కింది వాటిలో ఏది? సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే, కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి? డైజెస్టివ్ సిస్టమ్ యొక్క కరెక్ట్ సీక్వెన్స్. సో ఇది ఎలా జరుగుతుంది? 5 స్టెప్స్లో జరుగుతుందండి, అవునా? సో 5 స్టెప్స్. ఆ 5 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఇంజెషన్,
అంటే ఏంటి? ఇంజెషన్ అంటే ఏంటి? ఫుడ్ని ఇంటేక్ చేసుకునే ప్రాసెస్ని, మౌత్ ద్వారా ఫుడ్ తీసుకునే ప్రాసెస్ని ఏమంటారండి? ఇంజెషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డైజెషన్. ఫుడ్ యొక్క డైజెషన్ అనేది జరుగుతుంది. ఫుడ్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటెస్టైన్లో డైజెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. థర్డ్ వచ్చేసి అబ్జార్ప్షన్. వాటర్ అండ్ న్యూట్రియంట్స్ యొక్క అబ్జార్ప్షన్ అనేది బాడీలో జరుగుతుంది. ఫోర్త్ వచ్చేసి ఎసిమిలేషన్. సో ఎసిమిలేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఏంటి? ఎజిషన్ అంటే ఎలిమినేషన్ ప్రాసెస్. సో డైజెషన్ అనేది 5 స్టెప్స్లో జరుగుతుందండి. సో దీని యొక్క కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఇంజెషన్, నెక్స్ట్ వచ్చేసి డైజెషన్. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ డి, ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, ఎజిషన్. ఫుడ్ అనేది మౌత్ ద్వారా తీసుకునే ప్రాసెస్ ఇంజెషన్, డైజెషన్ అనేది లోపలికి వెళ్ళి అంటే కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ అనేవి సింపుల్ సబ్స్టాన్సెస్ బ్రేక్ డౌన్ అయ్యే ప్రాసెస్ని డైజెషన్. అబ్జార్ప్షన్, ఫుడ్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత దాంతో వాటర్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకొని కంప్లీట్ బాడీకి అందజేసే ప్రాసెస్. నెక్స్ట్ ఎజిషన్. సో సాలిడ్ వేస్ట్ మెటీరియల్ని ఎక్స్క్రీట్ చేసుకునే ప్రాసెస్. సో కరెక్ట్ సీక్వెన్స్ అనేది ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, ఎజిషన్. తెలుగులో జీర్ణం, జీర్ణక్రియ, శోషణ, జీర్ణక్రియ. ఇందులో 2 రిపీటెడ్గా ఉన్నాయి, అందుకే చెప్పలేదండి. సో చూడండి నెక్స్ట్, ద ఫంక్షన్ ఆఫ్ బైల్ డాష్ కెన్ బి కాల్డ్. పైత్యరసం యొక్క విధిని డాష్ అని పిలుస్తారు. సో బైల్ యొక్క ఫంక్షన్ ఏంటండి? ఆన్సర్స్ ఫస్ట్ వచ్చి క్వశ్చన్స్ లేట్గా వస్తున్నాయా? ఎందుకు మౌనిక అలాగా? క్వశ్చన్ చెప్పాక కదా ఆన్సర్ చెప్తున్నాను. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ద ఫంక్షన్ ఆఫ్ బైల్. సో ఎమల్సిఫికేషన్. సో ఎమల్సిఫికేషన్కి సిమిలర్గా బైల్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి? లార్జర్ ఫ్యాట్ గ్రాన్యూల్స్ అనేవి స్మాలర్ డ్రాప్లెట్స్గా బ్రేక్ డౌన్ అవ్వడం ఎమల్సిఫికేషన్. సో బైల్లో ఏం జరుగుతుంది అంటే ఫ్యాట్ సబ్స్టెన్సెస్, పెద్దగా ఉన్న ఫ్యాట్ సబ్స్టెన్సెస్ అనేవి చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ డౌన్ అవుతాయి త్రూ బైల్. సో బైల్ ఫంక్షన్ అనేది ఎమల్సిఫికేషన్కి సిమిలర్గా ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిడక్షన్ దేనికి హెల్ప్ అవుతుంది? గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయినింగ్కి రిడక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది దానికి కంప్లీట్ ఆపోజిట్ ఆక్సిడేషన్. రిడక్షన్కి కంప్లీట్ ఆపోజిట్ ఆక్సిడేషన్ అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతాయి ఆక్సిడేషన్లో. అదే క్యాల్సినేషన్లో ఏం జరుగుతుంది? ఇది ఒక ఇండస్ట్రియల్ ప్రాసెస్. సో క్యాల్సినేషన్ అనేది హయ్యర్ వాలటైల్ సబ్స్టాన్సెస్ని బ్రేక్ డౌన్ చేసుకోవడానికి క్యాల్సినేషన్ అనేది జరుపుకుంటారు. సో ఇక్కడ బైల్ ఫంక్షన్కి సిమిలర్గా ఉండేది ఏంటి అంటే ఎమల్సిఫికేషన్. చాట్ బాక్స్లో స్పీడ్గా ఆన్సర్ పెట్టేవాళ్ళు అందరూ టవర్ పైన కూర్చున్నారేమో మ్యామ్. ఓకే, ఎన్ని డేస్ మిక్చర్. ఓకే, సో నెక్స్ట్కి వెళ్ళిపోదామా అండి? నెక్స్ట్ ఏం క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది ఈరోజు క్వశ్చన్ పేపరా? సో నెక్స్ట్ నెక్స్ట్ డాష్ రింగ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద థ్రోట్. గొంతులో ఉంగరాలు ఉంటాయి. సో ఆప్షన్ ఏ కార్టిలేజ్, ఆప్షన్ బి జాయింట్, ఆప్షన్ సి ఏరియలార్, ఆప్షన్ డి మజిల్. సో థ్రోట్లో ప్రెజెంట్ అయ్యి ఉన్న రింగ్స్ ఏంటండి? మేడం మొత్తం చదవకుండా, సరే చదవనండి కామెంట్. సో చెప్పండి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కార్టిలేజ్. సో కార్టిలేజ్ అనేది థ్రోట్లో ప్రెజెంట్ అయి ఉంటుందండి. ఈ కార్టిలేజ్ అనేది ఏంటి? లూజ్ కనెక్టివ్ టిష్యూ.
ఫ్లెక్సిబుల్ కనెక్టివ్ టిష్యూ. సో ఈ కార్టిలేజ్ అనేది ఎందులో ప్రజెంట్ అయి ఉంటుంది? ఇయర్, నోస్, జాయింట్స్ వీటిలో ప్రజెంట్ అయి ఉంటుంది. ఫ్రీ మూవ్మెంట్ జరగడానికి కార్టిలేజెస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో థ్రోట్లో కార్టిలేజ్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాయింట్స్. ఈ జాయింట్స్ అనేవి దేనికి హెల్ప్ అవుతాయి? బోన్స్ని కనెక్ట్ చేసుకోవడానికి జాయింట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఏరియోలర్, ఇవి లూజ్ కనెక్టివ్ టిష్యూస్. నెక్స్ట్ వచ్చేసి మజిల్స్. కాంట్రాక్షన్స్కి ఈ మజిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. కాంట్రాక్షన్స్ అండ్ ఇంకా రిలాక్సేషన్ యొక్క మూవ్మెంట్ జరుపుకోవడానికి మజిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో కార్టిలేజ్ అనేది థ్రోట్లో ప్రెజెంట్ అయి ఉంటుందండి. ఉంగరాలు కాదు, అదే కాదు నేను అంటుంది. సో నెక్స్ట్, herbivores requires longer small intestine to digest dash. శాకాహారులకు జీర్ణం కావడానికి పొడవైన చిన్న పేగు అవసరం. ఆప్షన్ ఏ క్లోరోప్లాస్ట్, ఆప్షన్ బి సెల్యులోజ్, ఆప్షన్ సి కార్బోహైడ్రేట్, ఆప్షన్ డి ప్రోటీన్. సో హెర్బివోర్స్ అనేవి స్మాల్ ఇంటెస్టైన్ అనేది లాంగ్గా ఉండడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి అవసరం. సో ఏం డైజెస్ట్ చేసుకోవడానికి? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెల్యులోజ్. సో సెల్యులోజ్ని డైజెస్ట్ చేసుకోవడానికి హెర్బివోర్స్లో స్మాల్ ఇంటెస్టైన్ అనేది లాంగ్గా ఉండడం అనేది అవసరం. సో సెల్యులోజ్ అనేది ప్లాంట్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. అండ్ క్లోరోప్లాస్ట్ అనేది సెల్ ఆర్గనల్ అండి. ఇది దేంట్లో హెల్ప్ అవుతుంది? ఫుడ్ ప్రిపరేషన్లో మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇవి కాంప్లెక్స్ మాలిక్యూల్స్. ఇవి మన యానిమల్స్లో డైజెషన్ కోసం అన్నీ డైజెస్ట్ చేసుకోవడానికి మాట్లాడతాం. అండ్ హెర్బివోర్స్కి వచ్చేసరికి సెల్యులోజ్ని డైజెస్ట్ చేసుకోవడానికి మనకి అవసరం. సో నెక్స్ట్, the energy released at the end of digestion is in the form of. జీర్ణక్రియ చివరిలో విడుదలయ్యే శక్తి ఈ రూపంలో ఉంటుంది. ఆప్షన్ ఏ ఎలక్ట్రిక్ ఎనర్జీ, విద్యుత్ శక్తి, ఆప్షన్ బి కైనెటిక్ ఎనర్జీ, గతి శక్తి, ఆప్షన్ సి థర్మల్ ఎనర్జీ, ఉష్ణ శక్తి, ఆప్షన్ డి కెమికల్ ఎనర్జీ, రసాయన శక్తి. సో ఈ డైజెషన్ అనేది జరగడం వల్ల ఎనర్జీ అనేది ఏ ఫామ్లో రిలీజ్ అవుతుందండి? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కెమికల్ ఎనర్జీ. సో డైజెషన్ జరగడం వల్ల, ఫుడ్ యొక్క డైజెషన్ అనేది జరగడం వల్ల ఏ ఫామ్లో రిలీజ్ అవుతుంది అంటే కెమికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఫామ్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏంటి? కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో డైజెషన్ ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ అవ్వదు కదండి. సో ఇది కాదు. కైనెటిక్ ఎనర్జీలో ఏంటి? మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ థర్మల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ డైజెషన్ అనేది జరగడం వల్ల కెమికల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కెమికల్ ఎనర్జీ. నెక్స్ట్, some functions of lymph are given below. Select the option with the correct functions. శోషరసం యొక్క కొన్ని విధులు కింద ఇవ్వబడ్డాయి. సరైన ఫంక్షన్తో ఎంపికను ఎంచుకోండి. సో ఆప్షన్ ఏ క్యారీస్ డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఫ్యాట్ ఫ్రమ్ ఇంటెస్టైన్. జీర్ణమైన కొవ్వును ఇంటెస్టైన్ నుండి తీసుకువెళ్తుంది. బి క్యారీస్ CO2 టు లంగ్స్. CO2ను ఊపిరితిత్తులకు తీసుకువెళ్తుంది. సి క్యారీస్ RBCs టు ద లింఫ్ నోడ్స్. ఎర్ర రక్త కణాలు శోషరస కణువులకు తీసుకువెళ్తుంది. ఆప్షన్ డి డ్రైన్స్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ఎక్స్ట్రా సెల్యులార్ స్పేస్ బ్యాక్ ఇంటూ బ్లడ్.
కణాంతర స్థలం నుండి అదనపు ద్రవాన్ని రక్తంలోకి తిరిగి పంపుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? సో కరెక్ట్ ఆప్షన్ లింఫ్కి సంబంధించి వీటిల్లో కరెక్ట్ సెంటెన్సెస్ ఏంటి? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అండ్ డి. సో ఏ ఇంకా డి అనేది కరెక్ట్ అండి. లింఫ్ క్యారీస్ డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఫ్యాట్ ఫ్రమ్ ఇంటెస్టైన్ నుంచి డైజెస్టెడ్ ఇంకా అబ్జార్బ్డ్ ఫ్యాట్ని క్యారీ చేయడానికి లింఫ్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డ్రైన్స్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ఎక్స్ట్రా సెల్యులార్ స్పేస్ బ్యాక్ ఇన్ టు ద బ్లడ్. సో ఇది ఎక్స్ట్రా సెల్యులార్ స్పేసెస్ని బ్లడ్ లోపలికి వెనక్కి తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్యారీస్ CO2 టు లంగ్స్. సో ఇది దేని ద్వారా జరుగుతుంది? ఇది రెస్పిరేషన్ త్రూ జరుగుతుంది. సో ఇక్కడ లింఫ్ అనేది ఆప్షన్ కాదు. నెక్స్ట్ క్యారీస్ ఆర్బీసీస్ టు లింఫ్ నోడ్స్. సో ఆర్బీసీస్ అనేవి లింఫ్ నోడ్స్కి అసలు ఈ ఫంక్షన్ అనేది జరగదండి. సో ఈ 2 ఆప్షన్స్ రాంగ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లింఫ్ యొక్క ఫంక్షన్స్ కోసం మాట్లాడుకుంటే డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఫ్యాట్ అనేది ఇంటెస్టైన్కి తీసుకెళ్తుంది అండ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ బ్యాక్ టు ద బ్లడ్ అనేది కూడా క్యారీ చేసుకుంటుంది. సో నెక్స్ట్ లింఫ్లో ఆర్బీసీ ఉండదా అండి? ఎస్. నెక్స్ట్ which blood group is referred to as universal donor? యూనివర్సల్ డోనార్ అని ఏ రక్త గ్రూప్ను పిలుస్తారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఓ, ఆప్షన్ సి బి, ఆప్షన్ డి ఏబి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే యూనివర్సల్ డోనార్ అని ఏ బ్లడ్ గ్రూప్ని పిలుస్తారు? సో యూనివర్సల్ డోనార్ అనేది ఆప్షన్ బి ఓ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ డోనార్గా పిలుస్తారండి. సో ఓ నెగిటివ్ అనేది ట్రూ యూనివర్సల్ డోనార్గా చెప్తారు. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకైనా అంటే ఏబి ఈ ఆర్ ఓ పాజిటివ్ వీళ్ళందరికీ కూడా బ్లడ్ని డొనేట్ చేయొచ్చు. సో అందుకే అది యూనివర్సల్ డోనార్గా చెప్తున్నారు. అండ్ ఆప్షన్ ఏ బ్లడ్ గ్రూప్ అందులో యాంటీజన్ ఏ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఆర్ డొనేట్ చేస్తారు. నెక్స్ట్ బిలో యాంటీజన్ బి ఉంటుంది. బి బ్లడ్ గ్రూప్ లేదా ఏబి బ్లడ్ గ్రూప్ పర్సన్స్కి డొనేట్ చేసుకోవచ్చు. ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అందులో యాంటీజన్ ఏ ఉంటుంది, యాంటీజన్ బి ఉంటుంది. సో ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రమే డొనేట్ చేసుకోవాలి. సో యూనివర్సల్ డోనార్ అనేది ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్స్ని అంటారండి. ట్రూ యూనివర్సల్ డోనార్స్ అంటే ఓ నెగటివ్. సో నెక్స్ట్ వేర్ ఈస్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ హ్యూమన్ బాడీ ప్రెజెంట్? మానవ శరీరంలో శ్వాసకోశ వర్ణద్రవ్యం ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ ఏ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాల్లో, ఆప్షన్ బి ఇన్ వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలలో, ఆప్షన్ సి ఇన్ బ్లడ్ ప్లాజ్మా రక్త ప్లాజ్మాలో, ఆప్షన్ డి ఇన్ బోత్ ప్లాజ్మా అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ప్లాజ్మా మరియు తెల్ల రక్త కణాల్లో. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది హ్యూమన్ బాడీలో ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? హ్యూమన్ బాడీలో రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది అక్కడ ప్రెజెంట్ అయి ఉంటుందండి. అసలు ఈ రెస్పిరేటరీ పిగ్మెంట్ అంటే ఏంటి? రెస్పిరేటరీ పిగ్మెంట్ అంటే ఏంటంటే హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్ అనేది ఇందులో ప్రజెంట్ అయి ఉంటుంది ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఈ హిమోగ్లోబిన్ త్రూ మనకి బాడీలో మెటబాలిజమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి దేనికి హెల్ప్ అవుతాయి? ఇన్ఫెక్షన్స్ రాకుండా బాడీ అనేది వాటితో ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అంటే ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడానికి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. బ్లడ్ ప్లాజ్మా
ప్లాస్మా అంటే ఏంటి? లిక్విడ్ ఫ్లూయిడ్. సో ఈ లిక్విడ్ ఫ్లూయిడ్ అనేది కూడా రెస్పిరేటరీ పిగ్మెంట్ని కంటైన్ చేసుకోదు. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి కూడా రెస్పిరేటరీ పిగ్మెంట్స్ ఉండవు. హిమోగ్లోబిన్ అనేది ఓన్లీ రెడ్ బ్లడ్ సెల్స్లో మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ మన 20 days. సో ఇన్ బోత్ ప్లాస్మా అండ్ వైట్ బ్లడ్ సెల్స్. సో ఈ 3 ఆప్షన్స్ కూడా రాంగ్ అండి. హిమోగ్లోబిన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్లో మాత్రమే ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. సో నెక్స్ట్, the normal systolic and diastolic pressure in humans is dash respectively. మానవుల్లో సాధారణ సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ పీడనం వరుసగా. సో ఆప్షన్ ఏ 150 and 75 mm of Hg, ఆప్షన్ బి 120 and 80 mm of Hg, ఆప్షన్ సి 140 and 90 mm of Hg, ఆప్షన్ డి 100 and 60 mm of Hg. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? కరెక్ట్ ఆప్షన్ లైక్ చేయండి అందరూ, ఈ సెషన్ని లైక్ చేయండి. 193 మెంబర్స్ చూస్తున్నారు, చూడండి, లైక్ చేయండి. మేడం ఇవన్నీ బేసిక్సే కదా, కొంచెం డెప్త్ వెళ్ళండి. సరే అండి, డెప్త్గానే వెళ్తాను. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ బి 120 and 80 mm of Hg. సో సిస్టోలిక్ వాల్యూ వచ్చేసరికి 120 mm of Hg, డయాస్టోలిక్ ప్రెషర్ వచ్చేసరికి 80 mm of Hg. సో మెర్క్యూరీ లెవెల్ అనేది 80 అండ్ నార్మల్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ వచ్చేసి 120 and 80 mm of Hg. సో నెక్స్ట్, in which of the following animal does blood go through heart twice during each cycle? కింది వాటిలో ఏ జంతువుల్లో రక్తం ప్రతి చక్రంలో 2 సార్లు గుండె ద్వారా వెళ్తుంది? ఆప్షన్ ఏ మ్యామల్స్, బర్డ్స్ అండ్ రెప్టైల్స్, క్షీరదాలు, పక్షులు మరియు సరీసృపాలు, ఆప్షన్ బి ఫిషెస్, బర్డ్స్ అండ్ రెప్టైల్స్, చేపలు, పక్షులు మరియు సరీసృపాలు, ఆప్షన్ సి మ్యామల్స్, బర్డ్స్ అండ్ ఫిషెస్, క్షీరదాలు, పక్షులు మరియు చేపలు, ఆప్షన్ డి మ్యామల్స్, ఫిషెస్ అండ్ రెప్టైల్స్. క్షీరదాలు, చేపలు మరియు సరీసృపాలు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఇక్కడ హార్ట్లో ట్వైస్ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందండి? డబుల్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? నేనైతే అందరూ ఆప్షన్ పెడుతున్నాను. సో కరెక్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఏంటండి? సో ఇక్కడ డబుల్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతుంది. సో ఇది ఎందులో జరుగుతుంది? మ్యామల్స్, బర్డ్స్ అండ్ రెప్టైల్స్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అండి. మ్యామల్స్, బర్డ్స్ అండ్ రెప్టైల్స్లో డబుల్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఆర్టరీస్లో బ్లడ్ అనేది పంప్ అయ్యి సో ఒక్క సర్క్యూట్లో ట్వైస్ బ్లడ్ అనేది వెళ్తుంది. సో డబుల్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో మిగతా వాటిలో చూస్తే లైక్ ఫిషెస్లో ఇంకా కొన్ని రెప్టైల్స్లో ఏంటి అంటే సింగిల్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఫిషెస్ అనేవి 3 ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి ఇవి డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. సో డబుల్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అనేది మ్యామల్స్, బర్డ్స్, రెప్టైల్స్లో మనకి జరుగుతుంది. సో నెక్స్ట్, which blood cells help in clotting of blood and stop bleeding? రక్తం గడ్డ కట్టడానికి మరియు రక్తస్రావం ఆపడానికి సహాయపడే రక్త కణాలు ఏవి? ఆప్షన్ ఏ ప్లేట్లెట్స్, ఆప్షన్ బి బోత్ ప్లేట్లెట్స్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఆప్షన్ సి రెడ్ బ్లడ్ సెల్స్, ఆప్షన్ డి వైట్ బ్లడ్ సెల్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? బ్లడ్ క్లాటింగ్కి హెల్ప్ అయ్యేవి ఏంటండి? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లేట్లెట్స్. సో బ్లడ్ క్లాటింగ్కి ఇంకా బ్లడ్ అనేది స్టాప్ అవ్వడానికి యూజ్ అయ్యేది ఏంటి అంటే ప్లేట్లెట్స్. సో ఇక్కడ ప్లేట్లెట్స్ అనేవి బ్లడ్ అనేది ఓవర్ఫ్లో అవ్వకుండా
ఆపుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఏంటి ట్రాన్స్ఫర్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎందుకు అందులో హిమోగ్లోబిన్ రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్ దేనికి హెల్ప్ అవుతున్నాయి? ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడానికి, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే వాటితో ఫైట్ చేసుకోవడానికి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. సో బ్లడ్ క్లాటింగ్ హెల్ప్ అయ్యే బ్లడ్ సెల్స్ ఏంటి అంటే ప్లేట్లెట్స్. సో నెక్స్ట్ thrombing movements called pulse is felt due to పల్స్ అని పిలువబడే థ్రాంబిన్ కదలికను దీనివల్ల అనుభూతి చెందుతాయి. ఆప్షన్ ఏ బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ ద వెయిన్స్, సిరల్లో ప్రవహించే రక్తం. ఆప్షన్ బి బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ ద లంగ్స్, ఊపిరితిత్తుల్లో ప్రవహించే రక్తం. ఆప్షన్ సి బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ ద ఆర్టరీస్, ధమనులో ప్రవహించే రక్తం. ఆప్షన్ డి బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ ద హార్ట్, గుండెలో ప్రవహించే రక్తం. సో థ్రాంబింగ్ మూవ్మెంట్స్ని పల్స్ అని అంటారు. సో ఈ పల్స్ అనేది దేని వల్ల జరుగుతుందండి? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ సి బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ ద ఆర్టరీస్. సో ఆర్టరీస్లో బ్లడ్ అనేది ఫ్లో అవ్వడం వల్ల మనకి థ్రాంబింగ్ మూవ్మెంట్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ హార్ట్ బీట్ మధ్యలో ఉండే మూవ్మెంట్ని థ్రాంబింగ్ మూవ్మెంట్ అంటారు. సో ఇక్కడ దేని వల్ల జరుగుతుందండి? బ్లడ్ మూవ్మెంట్ ఇన్ ది ఆర్టరీస్ వల్ల మనకి పల్స్ రేట్ అనేది తెలుస్తుంది. సో థ్రాంబింగ్ మూవ్మెంట్స్ అనేవి మనం ఆర్టరీస్లో చూస్తాం డ్యూ టు హై ప్రెషర్. సో నెక్స్ట్ which of the following components of blood promotes immunity and helps the body fight against germs? రక్తంలోని కింది వాటిలో ఏది రోగ నిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది మరియు శరీరం సూక్ష్మక్రిములతో పోరాడడానికి సహాయపడుతుంది? ఆప్షన్ ఏ బ్లడ్ ప్లేట్లెట్స్, రక్త ప్లేట్లెట్లు. ఆప్షన్ బి బ్లడ్ ప్లాస్మా, రక్త ప్లాస్మా. ఆప్షన్ సి రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు. ఆప్షన్ డి వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? కరెక్ట్ ఆప్షన్. సో ఇమ్యూనిటీని ప్రమోట్ చేయడానికి, జర్మ్స్తో ఫైట్ చేయడానికి యూస్ అయ్యే బ్లడ్ ఏంటండి? వైట్ బ్లడ్ సెల్స్. సో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి, ఏమన్నా బాడీలో ఇన్ఫెక్షన్స్ వస్తే వాటితో ఫైట్ చేయడానికి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ బ్లడ్ ప్లేట్లెట్స్ దేనికి హెల్ప్ అవుతున్నాయి? బ్లడ్ క్లాటింగ్కి హెల్ప్ అవుతుంది. బ్లడ్ ప్లాస్మా ఇది లిక్విడ్ ఫ్లూయిడ్. నెక్స్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజనేటెడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సెల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి హిమోగ్లోబిన్ త్రూ. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటండి? వైట్ బ్లడ్ సెల్స్. ఇమ్యూనిటీని ప్రమోట్ చేసేది ఏంటి అంటే వైట్ బ్లడ్ సెల్స్. ఏం పెట్టారు ఆశిష్? దేనికి రెస్పాండ్ అవ్వలేదు? స్పీడ్గా చెప్పాలా? మీ ఒక్కరికి అర్థమైతే సరిపోదు కదండి, అందరికీ అర్థం అవ్వాలి కదా. ప్రతిసారి స్పీడ్గా చెప్పండి అంటే అలా అవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ చెప్పాలా? థ్రాంబింగ్ మూవ్మెంట్ అంటే దాన్ని పల్స్ అని అంటారండి. సో థ్రాంబింగ్ మూవ్మెంట్ అనేది దేని ద్వారా జరుగుతుంది? బ్లడ్ అనేది ఆర్టరీస్లో ఫ్లో అవుతున్నప్పుడు ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకి థ్రాంబింగ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆ బీట్ ఏదైతే ఉందో, హార్ట్ బీట్ ఏదైతే ఉందో దాన్నే పల్స్ అంటున్నారండి అంతే. సో ఆర్టరీస్లో ఫ్లో అవ్వే దానివల్ల మనకి థ్రాంబింగ్ మూవ్మెంట్స్ అనేవి వస్తున్నాయి. అది ముందే చెప్పాలి కదండి అయిపోయాక. సో చూడండి, సో మీ స్కోర్ మెన్షన్ చేయండి. సర్క్యులేషన్ నీడ్స్ సమ్ ఎనర్జీ మేడం. mammals birds question. Fishes question.
సో ఫిషెస్లో సింగిల్ సర్క్యులేటరీ మూవ్మెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందండి. మిగతావి ఏవైతే ఉన్నాయో మ్యామల్స్, బర్డ్స్, రెప్టైల్స్, అందులో బ్లడ్ ఫ్లో అనేది ఒక్క సర్క్యూట్లో 2 times సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో డబల్ సర్క్యులేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 25 క్వశ్చన్స్ చెప్పానండి. 25కి ఎన్నో చూడండి. మౌలి ఏం పెట్టారండి? డెప్త్ నెక్స్ట్ ఖచ్చితంగా వెళ్తానండి డెప్త్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఖచ్చితంగా లెవెల్ పెంచుదాం. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ కదండి, ప్రీవియస్గా ఏమి ఇచ్చారో ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కదా. సో అందులో ఎలా ఉంటే అవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో 25కి సంతోష్ 22. ఇంకా ఎనర్జీగా చెప్పాలా? సరే అండి. ఎగ్జామ్స్ ఎప్పుడు అన్నారు మీకు ఒకసారి క్లారిటీ ఇస్తారు. మీ ఓన్ క్రియేట్ చేయండి మ్యామ్. ఓకే పార్వతి, ఖచ్చితంగా చేస్తానండి. నెక్స్ట్ అంతేనా? స్కోర్స్ మెన్షన్ చేయండి అందరూ. 25. వావ్. ఆనంద్ 22+. స్టేట్మెంట్స్ ఖచ్చితంగా చేస్తానండి సుధీర్, నెక్స్ట్ సెషన్లో పక్కా. సో బయాలజీ క్లాస్లో కలుద్దాం రాజేష్. బాయ్. నెక్స్ట్ క్లాస్లో తప్పకుండా. నెక్స్ట్ క్లాస్ అండి సండే నెక్స్ట్ క్లాస్. సో సండే కలుద్దాం మళ్ళీ మ్యారథాన్ క్లాస్లో. 18 వినోద్, పార్వతి 21, నరేష్ 15, చరణ్ 15. ఓకే థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి మర్చిపోకుండా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ.